అయితే ఇప్పుడు ఇస్కాన్ దేవాలయాల్లో ప్రతి చోట కృష్ణ పరమాత్మతో పాటుగా తులసి మొక్క ఉంటుంది. అండ్ మీరు వేసుకున్నటువంటి దీక్షలో కూడా తులసి మాల అనేది కంపల్సరీ ఉంటుంది. తులసికి ఉన్నటువంటి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి? మేము రోజు తులసమ్మకి ప్రణామం చేస్తాం, హారతిస్తాం, ప్రదక్షిణ చేస్తాం, కీర్తన చేస్తాం, నీళ్ళు పోస్తాం, ఇన్ని చేస్తాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఒకసారి సరదాగా త్యాగయ్య సినిమా సాంగ్స్ కొట్టండి. నాగయ్య గారి త్యాగయ్య, అందులో మంచి పాట, ఆవిడకి అసలు దండం పెట్టాలి, ఎంత బాగుంటుందో ఆ పాట, ఆవిడ పూజ చేసే విధానం. జై కృష్ణ తులసి, జై కృష్ణ తులసి అంటూ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా పూలు వేస్తూ కొన్ని గాజులు వేసి నీళ్ళు పోస్తూ చాలా పూజ చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు ధూపహారతి, దీపహారతి, పుష్పాలు, నీళ్లు, ప్రదక్షిణ. మళ్ళీ ఆ తులసమ్మ చుట్టూ ఒక వస్త్రం కడతాం ఆ కుండికి. ఇవన్నీ ఏమిటి అసలు? మొక్కకి అంటారేమో. ఈ పాటలో మీకు అర్థమవుతుంది కొంత. నామో నమః తులసీ కృష్ణ ప్రేయసి, నామో నమః. ఈ కీర్తన ఒక 4 చరణాలు ఉంటాయి. జేతో మోరా శరణాలోయ్, తారా వాంఛ పూర్ణా హోయ్, కృపా కోరి కోరో తారే బృందావనవాసి, నామో నమః. ఇలా ఈ కీర్తన ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన ఏమిటంటే, తులసిదేవికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఏమిటివి? బృందదేవి, భక్తిదేవి అని. సో ఒక శ్లోకం 3 సార్లు చదివి మేము తర్వాత పూజ చేస్తాం. ప్రణామం చేసినప్పుడు రోజు ఏమిటంటే, వృందాయై తులసిదేవాయై, ప్రియాయై కేశవస్య చ, కృష్ణభక్తి ప్రదే దేవి, సత్యవత్యై నమో నమః. అంటే అమ్మ కృష్ణుడికి చాలా ప్రియమైనదానా, కృష్ణభక్తి ప్రదేదేవి, నువ్వు మాకు కృష్ణుడి పట్ల భక్తిని ఇచ్చేదానా, ఇవ్వగలిగేదానా, నీకు నమస్కారాలు. ఓ బృందదేవి, ఓ భక్తిదేవి, ఓ తులసమ్మ, నీకు ప్రణామము అని చెప్పేసి దాని అర్థం. అందుకని దీనా కృష్ణ దాసేకో అంటే నువ్వు కృష్ణుని ఇవ్వగలిగేదాన్ని అని. ఈ తులసికి ఇంకా ప్రాధాన్యత ఏమిటంటే, మనకి వేరే పురాణాల్లో వాటిలో చెప్పారు. యముడు చెప్తాడు తన దూతలకి, ఎవరైతే తులసి మాల ధరిస్తారో, అంటే తులసి మాల ధరించడం అంటే నియమాలు పాటించడం, ఏదో అక్కడ కొనేసుకుని 30, 50, 100 పెట్టి వేసుకోవడం అని కాదు. అది కూడా మెడలోనే, చేతులకి ఇక్కడ ఇలా మళ్ళీ కరమాల చేయకూడదు, అదొక అలరే. అది ఆ పిచ్చి వేషాలు వేయకూడదు. దీని పేరు ఏంటి? పేరేంటమ్మా? కంటిమాల. కంఠానికి తగులుతూ ఉండాలి, అది కంటిమాల అంటే. ఈ కంఠమాల వేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, నియమాలను పాటిస్తూ కృష్ణుని స్మరిస్తూ ఉంటారో, నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో, అటువంటి వారు ఉన్న వీధిలోకి కూడా మీరు వెళ్ళకండి అని చెప్పారు. ఎవరు? యముడు తన దూతలకి. మీరు సందులో కూడా వెళ్ళొద్దు, నా ఉద్యోగం పోద్ది అన్నాడు. అంటే వారు కృష్ణుడికి చాలా ప్రియమైన వారు. యముడు, యమదూతలు వారిని దగ్గరికి కూడా రారు. అంటే ఏమిటి? వాళ్ళు ఎప్పుడు భగవత్ స్మరణలోనే ఉంటారు, ఆ నియమాలు పాటిస్తారు. మీకు తెలుసు కదా ఈ తులసి వేసుకుంటే నియమాలు: మాంసము, మద్యము, వ్యభిచారము, జోదము, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఒక్కబడి, ముక్కుబడి, ఇవే ఉండవు. ఏదో ఆడా ఏడా ఉంటాను అది వేసుకుని తింటాను అలా చేయకూడదు. కాబట్టి ఇలా తులసికి ఇలాంటి ప్రాధాన్యత ఉంది. మనందరికీ తెలుసు. ఎవరైనా మరణించే ముందు తులసి తీర్థమే పోస్తారు. అలాగే నైవేద్యం నివేదన చేస్తాం కదా. చంద్రశేఖర్ అనే ఓ గొప్ప భక్తుడు, నామో నమో తులసి మహారాణి వృందే మహారాణి, నామో నమో నమో రే మయ్యో నమో నారాయణి
చాలా బాగుంటుంది. అందులో చివరి చెప్తాడు, ధన్య కృష్ణ తులసి, అమ్మ ఓ తులసి, నీవు లేకపోతే కృష్ణుడు అసలు ఆ నివేదన స్వీకరించడు. తులసి వేస్తే రాదు. తులసి ఒకటి, బిల్వం, ఈ రెండింటికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మామూలుగా మనం ఇవాళ పూలు పెట్టామండి, రేపు పెడతాం, వాటిని పెట్టకూడదు కదా. కానీ తులసి బిల్లవానికి ఆ దోషం లేదు. అది చిల్లులు పడినా, నిన్నడదైనా, ఎండిపోయినా మళ్ళీ కడిగేసి మళ్ళీ పెట్టచ్చు, దోషం లేదు. తులసుకున్న ప్రాధాన్యత అది. బిల్వం, తులసి అటువంటి. కాబట్టి తులసిని మాల ధరించి నియమాలతో జీవిస్తే భగవంతుడికి దగ్గర అవుతాం. మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంటాం. మళ్ళీ రాకూడదు కదమ్మా. ఏదో బాగుంది కదా అనుకుంటా. ఏం బాగుంటుంది? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి రావాలి అని కోరుకోడు. ఎందుకంటే ఈ శరీరం మన ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటుంది. దీనికి రోగం వస్తుంది వద్దన్న, దీనికి ముసలితనం వస్తుంది, దీనికి చావు వస్తుంది. ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. కాశీ వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళండి. కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. మేము ఒక 3 నెలల క్రితం వెళ్ళినప్పుడు, సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు, ఆ ఘాటి దగ్గర అలా శవాలు కాలుతూ ఉంటే, అంటే కొన్ని అడుగుల దూరంలో, చాలా మాట్లాడాం. ఆ చేతి అలా లేస్తూ ఉంటాయి, ఆ కాళ్ళు అలా లేస్తుంటాయి, కర్రతో దాన్ని కొడుతూ ఉంటాడు. ఆ కాళ్ళు కూడా మన కాళ్ళు లాంటివేగా, ఆ చేతులు మన చేతులు లాంటివేగా. ఇప్పుడు భగభగ మంటల్లో మాడిపోయి ఆ మాంసం అంతా కారిపోయి అది బూడిదలో బూడిదైపోయి కట్టెల్లో కట్టయిపోతుంది. కట్టెలలో కట్టవుతుంది, ప్రపంచంతో వీడుకున్న సంబంధం కట్ అవుతుంది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా ఉండాలో అన్నమే చెప్తాడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. ఎవరు? కాబట్టి బుద్ధిగా ఉండడం అంటే భగవంతు వలగును బుద్ధి అన్నారు. భగవంతుడే కావాలి అనుకునేటువంటి బుద్ధి మనకు పుట్టాలి. ఆ బుద్ధి మనకి ఎలా పుడుతుందంటే మనం వినేదాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి. ఏదైనా తినేసేసి, ఏదైనా వినేసేసి ఫైనల్గా వచ్చేయండి మోక్షం అంటే వచ్చేస్తుందండి. ఏదో రైలు ఎక్కేసేసి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా దిగుతాం కదా. అందుకని మన పూర్వీకులు మనకు కొన్ని విధానాలు ఇచ్చారు. మనం ఏం పొందాలి, ఎలా పొందాలో చెప్పారు. కాబట్టి పొంది చూపించారు. త్యాగరాజస్వామి వారు రాముని పొందారు, రామదాస్ గారు రాముని పొందారు, అన్నమయ్య వెంకటేశ్వరని పొందారు, కవయిత్రి మొల్ల, అక్కడ మీరాబాయి, రుక్మాబాయి, జనాబాయి, తుకారాం, చొక్కామేళ, ఎవరు ఎంతమంది